నమస్తే అట్రాక్టివ్ పీపుల్. ఈ వీడియోలో మనం డైలీ స్కిన్ కేర్ రొటీన్ ఫర్ గ్లోయింగ్ స్కిన్ కోసం మనం ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేయాలి మన బడ్జెట్లో, వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేసేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తున్నట్టు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మన స్కిన్ కేర్ రొటీన్లో మనం ఫాలో అవ్వాల్సిన స్టెప్స్ 4 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి క్లిన్జర్, టోనర్, మాయిశ్చరైజర్ అండ్ ఎక్స్ఫోలియేటర్. సో వీటిని యూజ్ చేసి ఒక బడ్జెట్ మంచి స్కిన్ కేర్ రొటీన్ అనేది నేను ఇప్పుడు లైవ్గా మీకు చేసి చూపిస్తా. ఇప్పుడు నేను నా ఫేస్కి అసలు ఏం అప్లై చేసుకోలేదు, ఫేస్ వాష్ కూడా నేను చేయలేదు. సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా మీకు చేసి చూపిస్తా. సో ఇప్పుడు మనకి క్లిన్జర్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జెంటిల్ క్లిన్జర్ అన్నట్టు. సో ఇది జెంటిల్ క్లిన్జర్, ఇది హిమాలయ బ్రాండ్, 15 రూపీస్లో వచ్చేస్తుంది అన్నట్టు. ఇది మనకి హిమాలయ చూసినట్టయితే ఇది సోప్ ఫ్రీ ఫార్ములా. సో మనకి జెంటిల్ క్లిన్జర్ కాదు, మనకి డీప్ క్లిన్జింగ్ కావాలి అనుకుంటే, మనకు డీప్ క్లిన్జింగ్ కావాలి అంటే పాండ్స్ నుంచి మనకి యాక్టివేటెడ్ చార్కోల్ ఫేస్ వాష్ అన్నట్టు. సో ఇది డీప్ క్లిన్జింగ్ చేస్తుంది. సో మీ స్కిన్ కేర్ అకార్డింగ్, అంటే మీకు జెంటిల్ క్లిన్జర్ కావాలా, డీప్ క్లిన్జింగ్ కావాలా, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. సో ప్రస్తుతానికి నేను డీప్ క్లిన్జింగ్ అనేది చేస్తున్నా, ఎందుకంటే నేను ఫేస్ వాష్ చేయలేదు కాబట్టి. సో సెకండ్ వచ్చేసి మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ వచ్చేసి మీకు తెలిసే ఉంటుంది, అలోవెరా జెల్. సో మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ అలోవెరా జెల్ అన్నట్టు, మీకు లోకల్ స్టోర్లో ఎక్కడన్నా దొరుకుతుంది ఈ అలోవెరా జెల్. సో దీన్ని మనం ఒక మాయిశ్చరైజర్ లాగా యూజ్ చేయొచ్చు, అండ్ దీన్ని హెయిర్కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు. మ్యూచువల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి నేను ఇది యూజ్ చేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి టోనర్ అన్నట్టు. సో టోనర్ కోసం మనం ఇప్పుడు రోజ్ వాటర్ యూజ్ చేస్తున్నాం. సో రోజ్ వాటర్ ఎందుకు అంటే అఫోర్డబిలిటీ, మనకు ఈజీగా దొరుకుతుంది ఎక్కడైనా కానీ, మెడికల్ స్టోర్లో లేకుంటే ఏదైనా జనరల్ స్టోర్లో ఈజీగా మనకు దొరుకుతుంది కాబట్టి రోజ్ వాటర్ని మనం ఒక టోనర్ లాగా యూజ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఫైనల్ థింగ్ వచ్చేసి ఎక్స్ఫోలియేటర్. సో ఈ ఎక్స్ఫోలియేటర్లో పారాబెన్ ఉంది. సో ముందే చెప్తున్నా, ఇది కెమికల్ ఎక్స్ఫోలియేటర్, కెమికల్ ఇందులో ఉంది. సో ఇది కాకుండా మీరు మామూలుగా ఏదైనా కెమికల్ ఫ్రీ ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేయండి. ఇది మా ఫ్రెండ్ ఇచ్చిండు కాబట్టి నేను యూజ్ చేస్తున్నా. సో ఈ ఎక్స్ఫోలియేషన్ అనేది మీరు మీ స్కిన్ టైప్ అకార్డింగ్ వీక్లీ వన్స్ అయినా లేకుంటే వీక్లీ ట్వైస్, మీ స్కిన్ కేర్ అకార్డింగ్, మీ లైఫ్ స్టైల్ అకార్డింగ్ మీరు చేయాలన్నట్టు ఎక్స్ఫోలియేషన్ అనేది. సో వీటన్నిటిని ప్రాక్టికల్గా నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. ఫేస్ చూసుకున్నట్టయితే ఆయిలీగా ఉంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ప్రోడక్ట్స్ అప్లై చేసేద్దాం, స్కిన్ కేర్ రొటీన్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ఇంత క్వాంటిటీ సరిపోతుంది. సో ఫేస్ వాష్ మనం యూజ్ చేసినప్పుడు ఈ 3 ఫింగర్స్ మాత్రమే యూజ్ చేయాలి ఖచ్చితంగా. ఈ 2 ఫింగర్స్ని ఎలిమినేట్ చేసేయాలి. ఈ 2 ఫింగర్స్ ఎందుకు అంటే ఇవి ఎక్కువ ప్రెషర్ వస్తాయి అన్నట్టు. ఈ 2 ఫింగర్స్తోని, ఈ 3 ఫింగర్స్తోని జెంటిల్గా సర్క్యులర్ మోషన్లో మనం మంచిగా మసాజ్ చేసుకోవాలి. సో క్లిన్జింగ్ అయితే ఆల్మోస్ట్ డన్, అంటే మసాజ్ చేయడం అయిపోయింది. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీకు అవుట్పుట్ అనేది చూపిస్తా. కడుక్కొస్తే కమలాసన్ లా ఉంటుంది చూడండి. సో ఆల్వేస్ మనం తుడుచుకోవడం అనేది ఇలా ట్యాప్ చేయాలన్నట్టు, ఇట్లా తుడవద్దు, ఇట్లా మంచిగా ట్యాప్ చేసుకుంటే సో ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోతుంది. మనకి ఏదైతే ఎసెన్షియల్ ఉందో అది లోపలికి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇది నేను నా భాషలో చెప్పిన అంతే. సో ఇప్పుడు చూసుకోవచ్చు మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఇది నేను డీప్ క్లీన్జర్ యూజ్ చేసిన, చార్కోల్ క్లీన్జర్. ఒకవేళ నేను జెంటిల్ క్లీన్జర్ యూజ్ చేస్తుంటే మీకు కొంచెం నా ఫేస్ అనేది ఆయిలీగా కనిపిస్తుండే, ఎందుకంటే మన న్యాచురల్ ఆయిల్స్ ఏవైతే ఉంటాయో అవి మెయింటైన్ అయ్యి ఉంటాయి అన్నట్టు. సో మీకు ఏది అవసరం ఉంది దాని అకార్డింగ్గా మీరు క్లీన్జర్ అనేది చూస్ చేసుకోండి. సో సెకండ్ స్టెప్ ఎక్స్ఫోలియేషన్ అంటే మన స్కిన్లో ఉండే డెడ్ అండ్ డ్యామేజ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేసేస్తాం అన్నట్టు. ముందే చెప్తున్నా, ఇందులో పారాబెన్ ఉంది. మీరు మంచి పారాబెన్, సల్ఫేట్, SLS, మినరల్ ఆయిల్స్ ఇట్లాంటి ఏవి లేని ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. సో నాకు ఇంకో దారి లేక ఇది చూసుకుంటున్నా అన్నట్టు. సో ఏదో వీక్లీ వన్స్ ఇట్లా అప్లై చేస్తే ఏం కాదు. సో దీన్ని ఎలా మనం అప్లై చేయాలి, దీన్ని ఎలా యూజ్ చేయాలనేది చెప్తా. సో సేమ్ ఫేస్ వాష్ లాగానే దీన్ని మనం అప్లై చేసుకొని సేమ్ 3 ఫింగర్స్తోని జెంటిల్గా, ఆల్మోస్ట్ జెంటిల్గా మనం ఇట్లా అప్పర్ లేయర్ మాత్రం ఎఫెక్ట్ అయ్యేలాగా దీన్ని క్లీన్ చేయాలన్నట్టు. సర్క్యులర్ మోషన్లో ఇట్లా మసాజ్ చేస్తూ ఉండాలి. ఎంతసేపు చేయాలి అంటే ఒక 1 మినిట్ సరిపోతుంది. ఒకవేళ మీరు మీ లైఫ్ స్టైల్ అనేది బాగా బిజీగా, మీరు పొల్యూషన్లో ఎక్కువ తిరుగుతున్నారు అంటే మోర్ దెన్ 1 మినిట్ సరిపోతుంది. సో 30 సెకండ్స్ టు
2 minutes ఇనఫ్. సో ఇదన్నమాట ప్రాసెస్. అండర్ ఐ ఏరియాలో ఈ ఫింగర్ యూజ్ చేయాలి, ఎందుకంటే తక్కువ ప్రెషర్ అనేది ఈ ఫింగర్ నుంచి వస్తుంది కాబట్టి అండర్ ఐ ఏరియాలో ఈ ఫింగర్తో ఇలా మెల్లగా చేసుకోవాలి. మీ స్కిన్ని మీరు ఎంత ప్యాంపర్ చేస్తే మీకు అంత మంచిది. మీరు ఎంత మంచిగా స్కిన్ కేర్ అనేది చేస్తే మీ స్కిన్ అనేది అంత గ్లోయింగ్గా హెల్దీగా తయారవుతుంది అన్నట్టు. సో స్కిన్ టోన్ డజంట్ మ్యాటర్, మీ స్కిన్ ఎలా అపీరెన్స్ అవుతుంది అనేది మ్యాటర్ అన్నట్టు. సో ఇప్పుడు దీన్ని వాష్ చేసేద్దాం. నా లైఫ్ స్టైల్ని బట్టి ఇంత మట్టుకు సరిపోతుంది ఎక్స్ఫోలియేషన్. సో సేమ్ ప్రాసెస్, ఇలానే మనం టవల్ని యూజ్ చేయాలి, ట్యాప్ చేయాలి. ఇలా బాగుంటుంది, మీ స్కిన్ హెల్త్ కూడా బాగుంటుంది, స్కిన్ కూడా డ్యామేజ్ కాకుండా బాగుంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఎక్స్ఫోలియేట్ అయిన తర్వాత నా స్కిన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కొంచెం బ్రైట్ ఉంటుంది, ఎందుకంటే డెడ్ స్కిన్ సెల్స్, డ్యామేజ్ స్కిన్ సెల్స్ అవి రిమూవ్ అయిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం వెళ్ళినట్టయితే టోనర్ అన్నట్టు. సో ఈ టోనర్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇదని కాదు, మీరు అఫోర్డ్ చేయగలిగే ఏ టోనర్ అయినా మీరు యూజ్ చేయండి. సో ఇది ఎందుకంటే ఇప్పుడు నా స్కిన్లో ఏదైతే గ్లో ఉందో ఈ గ్లోని మెయింటైన్ చేస్తూ స్కిన్లో ఏదైతే pH లెవెల్ ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు టోనర్ అనేది. అందుకనే టోనర్ అప్లై చేయాలి. యాక్చువల్లీ మనకి స్ప్రేస్ ఇలా దొరుకుతాయి కానీ మన ఎఫర్ట్ అంత లేదు కాబట్టి మనం దీన్ని అప్లై చేస్తున్నాం. సో ఇలా కొద్దిగా తీసుకోండి. అసలు అంటే మీ దగ్గర కాటన్ ఉన్నట్టయితే ఆ కాటన్కి మీరు అప్లై చేసి స్కిన్కి పెట్టుకోవచ్చు. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత, సో ఇట్లా తీసుకున్న తర్వాత ఇలా స్కిన్కి మీరు అప్లై చేసేసుకోండి జెంటిల్గా. అసలు మీరు ప్రెషర్ అనేది పెట్టద్దు. మీ స్కిన్ని మీరు ఎంత మంచిగా ప్యాంపర్ చేస్తే మీకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. సో కొద్దిసేపు మీకు ఇరిటేషన్ అట్లా ఏమన్నా ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పటివరకు మనం ఎక్స్ఫోలియేట్ చేసినాం కాబట్టి. మ్యాక్సిమం అయితే ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాదు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అంతేగాని మ్యాక్సిమం ఎవరికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఆల్మోస్ట్ అబ్జర్వ్ అయిపోయింది. స్కిన్ చూడొచ్చు, కొంచెం బ్రైట్గా ఉండొచ్చు. ఒకవేళ బ్రైట్నెస్ అనేది ఏర్పడకపోయినా కానీ లోపల pH లెవెల్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అన్నట్టు టోనర్ వల్ల. క్లిన్జర్ అయింది, టోనర్ అయింది, ఎక్స్ఫోలియేటర్ అయింది, లాస్ట్ ఇంకోటి ఏదో ఉంది, మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్ అనేది మనం మర్చిపోయినాం. సో మాయిశ్చరైజర్ ఇది లైట్ మాయిశ్చరైజర్ కాదు, జస్ట్ బడ్జెట్లో ఉందని చెప్పేసి ఆలోవెరా జెల్, ఇది దీన్ని యూజ్ చేస్తున్నా. సో దీన్ని నేను ఎలా యూజ్ చేస్తా అంటే జస్ట్ నాది కాంబినేషన్ స్కిన్ కాబట్టి నాకు లైట్ మాయిశ్చరైజర్ అనేది సూట్ అవుతుంది. సో మీ స్కిన్ టైప్ని బట్టి మీరు చూస్ చేసుకోండి మాయిశ్చరైజర్ అనేది. నేను ఏదో లైట్గా ఇంత సరిపోతుంది నా స్కిన్కి, ఈ మొత్తం ఫేస్కి ఇంత మాత్రం సరిపోతుంది. సో దీన్ని నేను అప్లై చేసి చూపిస్తాను. 1 2 3 4. సో మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయడం అయిపోయింది. కొద్దిసేపు ఆయిలీనెస్ అనేది ఉంటుంది, దాని తర్వాత అది అబ్జర్వ్ అయిపోతుంది అన్నట్టు స్కిన్లో. ఓకే, సో ఇదన్నమాట బడ్జెట్ స్కిన్ కేర్. ఇలా మనం డైలీ ఒక ఎక్స్ఫోలియేటర్ తప్పించి, ఎక్స్ఫోలియేటర్ మీ లైఫ్ స్టైల్ని బట్టి ఒక 2-3 డేస్కి ఒకసారి అట్లా యూజ్ చేయండి. సెన్సిటివ్ స్కిన్ అయితే వీక్లీ వన్స్ యూజ్ చేయండి, ఎందుకంటే ఇరిటేషన్ మీకు ఎక్కువ ఉంటుంది కాబట్టి. మీ స్కిన్ టైప్, మీ లైఫ్ స్టైల్ని బట్టి ఎక్స్ఫోలియేటర్ యూజ్ చేయండి. మిగతా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్లిన్జర్ కావచ్చు, టోనర్ కావచ్చు, మాయిశ్చరైజర్ కావచ్చు, సో మీరు దీన్ని రెగ్యులర్గా యూజ్ చేయండి. సో మంచి ఎఫెక్ట్ అనేది మీకు ఉంటుంది, మంచి గ్లో అనేది యాడ్ అవుతుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, స్కిన్ టోన్ డజంట్ మ్యాటర్. ఒకళ్ళు తెల్లగా ఉన్నారని చెప్పేసి, నల్లగా ఉన్నారని చెప్పేసి ఇది మ్యాటరే కాదు. మీ స్కిన్ అనేది ఎలా ఉంది, దాన్ని మీరు ఎలా కేర్ చేస్తున్నారు అనేది మ్యాటర్. సో తెల్లగా ఉన్న వాళ్ళే ఇట్లా ఏమంటారు స్కిన్ కేర్ రొటీన్లో బాగుంటారు అట్లా అని చెప్పేసి ఏం లేదు. అట్రాక్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు మీ స్కిన్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారు, మీ స్కిన్ కేర్ అకార్డింగ్ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారా లేరా. ఇన్ కేస్ మీరు సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ సన్ స్క్రీన్ కొమోడోజెనికా, నాన్ కొమోడోజెనికా తెలియకుండా మీరు కొమోడోజెనిక్ తీసుకున్నట్టయితే మీ స్కిన్ పోర్స్ బ్లాక్ అయిపోతాయి, దానివల్ల ఏమవుతుంది, పింపుల్స్ వస్తాయి. సో ఇట్లాంటివి మీరు కొన్ని దృష్టిలో పెట్టుకొని మీ స్కిన్ టైప్ని బట్టి మంచి ప్రోడక్ట్ యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అనేటివి వస్తాయి. సో ఇలాంటి మంచి బెస్ట్ స్కిన్ కేర్ టిప్స్ గురించి, అండ్ ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో మనం ఎలాంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్ యూజ్ చేయాలి,
అండ్ ఇంకా డీప్గా కొమోడోజెనిక్, నాన్ కొమోడోజెనిక్ అండ్ లైట్ మాయిశ్చరైజర్, డీప్ మాయిశ్చరైజర్ అండ్ మన ఫేస్ వాష్లో కూడా డీప్ ఫేస్ వాష్ ఉంటుంది, చార్కోల్ ఫేస్ వాష్ ఉంటుంది, జెంటిల్ ఫేస్ వాష్ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఏదో ఒకటి కామెంట్ మాత్రం చేసేయండి. మన వీడియో ఎంగేజ్మెంట్ని పెంచండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు. సో ఐ విల్ క్యాచ్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే గుడ్ అండ్ బీ అట్రాక్టివ్.